తమిళనాడు రాజకీయం అయితే స్టాలిన్ దిశగా వెళ్తుందా చూడాలి. ఎందుకంటే ఒకటి స్టాలిన్ వ్యతిరేక ఓటుని చీల్చే అవకాశం ఉండటం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి వ్యతిరేక ఓటుని, కాంగ్రెస్ వ్యతిరేక ఓటుని చిరంజీవి చీల్చడం వల్ల తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయిందన్నది ఇప్పటికి కూడా వాళ్ళు బలంగా నమ్మేది. అలాగే 2014లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే లేదు. 2019కి వచ్చేప్పటికి తెలుగుదేశం ఓటు, వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసినా సాధ్యం కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదవుతుంది? చిరంజీవిలాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వలన వ్యతిరేక ఓటుని చీల్చడం వల్ల విజయ్ స్టాలిన్ అధికారంలో ఉంటాడా, లేదా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం విఫలమై జగన్ అధికారంలోకి వచ్చినట్టు అక్కడ ఏఐఏడిఎంకే వస్తుందా తేలాల్సి ఉంది. నెంబర్ 1. ఇప్పుడు ఏఐఏడిఎంకేలో కీలకమైన నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పళనిస్వామి పన్నీర్ సెల్వం కలిసి పార్టీని చూసుకున్నారు ఏఐఏడిఎంకే. వీళ్ళిద్దరి మధ్యన పొరపొచ్చాలు వచ్చాక పళనిస్వామి ఆధిపత్యం, పన్నీర్ సెల్వం పక్కకి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు పన్నీర్ సెల్వం వెళ్ళి ఏకంగా డిఎంకేలో చేరిపోయాడు. ఇంకోవైపు డిఎండికే విజయకాంత్ పార్టీ స్టాలిన్తో పొత్తు కుదుర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా డిఎంకేతోనే ఉంది, కొంత హడావిడి చేస్తుంది. దాన్ని చీల్చడానికి ఇటు టీవీకే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కి 25 అసెంబ్లీ సీట్లు, 1 రాజ్యసభ సీట్ ఇస్తానన్నది డిఎంకే చెప్తున్నటువంటి మాట. లేదు, మాకు 40 అసెంబ్లీ సీట్లు, 2 రాజ్యసభ ఇవ్వాలన్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అధినాయకత్వం కూడా వాళ్ళతోనే చర్చలు జరుపుకోండి అని చెప్తుంది స్టాలిన్తో. ఇదే సందర్భంలో విజయ్ పార్టీ 50 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 2 రాజ్యసభలు కూడా ఓకే అంటుంది. విజయ్ వాళ్ళ నాన్న కాంగ్రెస్తో అది చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం డిఎంకేతోనే మనం చేద్దాం, మీ బార్గెన్ ద్వారా ఇంకో 4 సీట్లు సంపాదించండి కానీ విజయ్ వైపుకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అక్కడ ఒకటి నడుస్తున్నది. రెండో వైపున ఏఐఏడిఎంకే కూటమి దెబ్బతీయడానికి శశికళ రంగంలోకి దిగింది. ఆమె పార్టీ పెట్టింది. ఓ పక్కన ఎంజీఆర్, వీళ్ళ అన్నాదొరై, వీళ్ళందరి ఫోటోలతో ఆవిడ రంగంలోకి దిగుతుంది. మొత్తం మీద తమిళనాడులో ఎలాంటి పరిస్థితి వస్తుంది అన్నది చూడాల్సి ఉంది.